హలో అండి. టుడే స్పెషల్ ఇడ్లీ ఎలా చేద్దామో చూద్దామా. ఫస్ట్గా ఒక బౌల్లోకి ఒక కప్పు మినప్పప్పు తీసుకొని మనం దాన్ని 4 అవర్స్ నానబెట్టుకోవాలండి. నీళ్లు పోసుకొని ఇలా మనం పప్పు ములిగేంత వరకు నీళ్ళు పోసుకొని 4 అవర్స్ నానబెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత ఇప్పుడు పప్పుని మనం 2 సార్లు బాగా మనం కడుక్కోవాలి. ఇప్పుడు మనం కడిగిన పప్పుని నేనైతే గ్రైండర్లోనే వేస్తానండి. ఎందుకంటే చాలా ఫ్లఫీగా వస్తాయి ఇడ్లీస్ అని చెప్పి నేను గ్రైండర్లో వేస్తాను. తగినంత నీళ్ళు పోసుకొని మనం గ్రైండర్లో పప్పు బాగా మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోవాలండి. చూడండి ఎంత మెత్తగా అయ్యిందో. ఇలా మెత్తగా వచ్చే వరకు మనం రుబ్బుకోవాలి. ఇప్పుడు మనం దీన్నంతటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అండ్ అలాగే మనము దీనిలోకి ఇడ్లీ నూకండి, అదే ఉప్పుడు నూక అంటారు కదా, నేనైతే అది వాడతానండి. అది 1 కప్పు, దీనికి 2 కప్పులు కడిగి ఇలా మనం పెట్టుకోవాలండి. దీన్ని మనం చక్కగా ఇప్పుడు వాటర్ ఇలాగా పిండి రుబ్బులోకి కొంచెం కొంచెం వేసుకుంటూ మనం చక్కగా మనం కలిపి పెట్టుకోవాలండి. పెట్టుకొని దీన్ని మనం చూడండి ఎంత బాగుందో, ఎంత బాగా కనపడుతుందో. ఇలా పెట్టుకొని ఓవర్ నైట్ అంతా ఫర్మెంట్ చేసుకోవాలి. చూడండి ఎర్లీ మార్నింగ్కి ఎంత చక్కగా ఫర్మెంట్ అయిందో. రుబ్బు చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీస్ ఇలా ఫర్మెంట్ అయితే. అండ్ ఇంకొకటండి, నేను సాల్ట్ వెయ్యనండి. నైట్ జస్ట్ మామూలుగా నాకు మరుసటి రోజుకి నెక్స్ట్ డేకి ఎంత కావాలో అంత ఒక బాక్స్లో పెట్టేసుకొని మార్నింగే నాకు సాల్ట్ యాడ్ చేసుకుంటానండి. నైట్ అయితే నేను సాల్ట్ యాడ్ చేయను, మార్నింగే నేను యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ఇలా పెట్టుకుంటానండి. పెట్టుకొని దీన్ని మనం ఇప్పుడు 5 to 10 minutes వాటర్ పోసుకొని చిన్న స్టవ్ మీద అండి, పెద్ద స్టవ్ మీద కాదు, మనం చిన్న స్టవ్ మీద పెట్టుకొని 10 minutes మనం దీన్ని మూత నీట్గా పెట్టుకొని 10 minutes మనం నీట్గా దీన్ని స్టీమ్ అండి, అదే ఉడకనివ్వాలండి. ఉడకనిచ్చిన తర్వాత మనము చూడండి ఎంత బాగా వచ్చాయో ఇడ్లీస్. ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఇలా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని, మాకైతే పల్లీ చట్నీ ఇష్టం అండి. పల్లీ చట్నీ కానీ, లేదంటే బొంబాయి చట్నీ కానీ, లేదంటే టొమాటో చట్నీ కానీ చక్కగా చేసుకుంటే సూపర్ సాఫ్ట్ ఇడ్లీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.